ఈ వీడియోలో మనం మౌర్య డైనస్టీ అంతరించిన తర్వాత వచ్చినటువంటి వివిధ రాజ్యాల గురించి, అందులో చివరగా ఉన్న శాతవాహనుల గురించి మాట్లాడుకుంటూ, దాని తర్వాత నార్త్ ఇండియాలో గుప్తా డైనస్టీ ఎలా సాగింది, అలాగే సౌత్ ఇండియాలో పరిపాలించినటువంటి చోళా, చేరా అండ్ పాండ్యాల గురించి మాట్లాడుకుంటూ ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. సో మౌర్య డైనస్టీ అంతరించిన తర్వాత ఆల్మోస్ట్ 15 మంది రాజ్యాలు ఇండియాని పరిపాలించాయండి. అందులో కొన్ని రాజ్యాలు ఇండియాలో ఉన్నవైతే కొన్ని వేరే దేశాల వాళ్ళు కూడా మన దేశాన్ని పరిపాలించడం జరిగిందనమాట. కానీ ఈ టైంలో ఏది సెంట్రల్ అథారిటీ అనేది ఏది లేదనమాట. అన్ని చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి అక్కడక్కడ దేశాన్ని ముక్కలుగా పాలించడం జరిగింది. ఇక్కడ బయట రాజ్యాలు ఇండియాని పరిపాలించినవి ఇండోగీక్స్, షాకాస్, పార్థియన్స్ అండ్ కుషానాస్. పోస్ట్ మౌర్య టైంలో నేటివ్ ఇండియన్స్ ఎవరంటే శుంగాస్, కాన్వాస్ మరియు శాతవాహనులు. ఈ 3 రాజ్యాలు ఇండియాలో ఉన్న ఆస్థానాలు అన్నమాట. ఈ పోస్ట్ మౌర్య డైనస్టీలో మన దేశాన్ని పరిపాలించినవి. సో ఇండోగీక్స్ మన దేశంలో 165 BC టైంలో ప్రస్తుత పాకిస్తాన్ మరియు పంజాబ్ భాగంలో ఉన్న భూభాగాన్ని పరిపాలించేవారు. మన ఇండియాలో ఫస్ట్ టైం గోల్డ్ కాయిన్స్ చూసింది కూడా ఈ ఇండోగీక్స్ టైంలోనే. షాకాస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 90 BC టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గుజరాత్ ఏదైతే ఉందో ఆ భూభాగంలో వీళ్ళ రాజ్యం ఉండేదన్నమాట. వీళ్ళు శాతవాహనులతో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కలిగి ఉండేవారు అనమాట. సో వీళ్ళు బేసికల్లీ శాతవాహనులు ఈ షాకాస్ ఎవరంటే రిలేటివ్స్ అనమాట. ఈ షాకాస్ టైంలో నిర్మించినటువంటి జూనాగఢ్ ఇన్క్రిప్షన్లో సాంస్క్రిట్లో ఏం రాయబడిందంటే, షాకా డైనస్టీలో ఇంపార్టెంట్ రూలర్ అయినటువంటి రుద్రదామన్ 2 సార్లు శాతవాహనుల మీద యుద్ధం గెలిచినట్టు, అంతేకాకుండా ఈ షాకాస్ శాతవాహనులతో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అంటే వాళ్ళు బంధువులు అవడం వల్ల యుద్ధంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ శాతవాహనులకి ప్రాణభిక్ష పెట్టినట్టు రుద్రదామన్ జూనాగఢ్ ఇన్క్రిప్షన్లో పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ పార్థియన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మన దేశంలో 25 AD నుంచి 45 AD వరకు ఉన్నట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. సో పార్థియన్స్ 20 years మన దేశంలో కొంత భూభాగాన్ని పరిపాలించారనమాట. సో వీళ్ళ టైంలోనే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ ఒకటి ఇండియాలో జరిగిందండి. అదేంటంటే ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. సో ఈ టైంలోనే మనకి జీసస్ ఆ టైంలోనే పుట్టి మరణించిన తర్వాత వాళ్ళ డిసిపల్స్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్ ఇండియాకి క్రిస్టియన్ మిషనరీ పని మీద రావడం జరిగిందనమాట. సో ఈయన తమిళనాడులోని వెలంకని అన్న ప్లేస్లో మరణించడం జరిగింది. సో ఈయన సమాధిని అక్కడే చర్చ్ రూపంలో కట్టించారన్నమాట. నెక్స్ట్ కుషానాస్ మన దేశంలో 65 ADలో రూల్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళ టైంలో కూడా గోల్డ్ కాయిన్స్ మింట్ చేసేవారు అనమాట. సో ఈ గోల్డ్ కాయిన్స్ ఎందుకంటే ఏదైనా ట్రేడ్ చేయాలన్నా దానికి గోల్డ్ కాయిన్స్ని యూజ్ చేసేవారు అనమాట. సో ఈ టైంలో మన దేశంలో చాలా రాజ్యాలు పడవల ద్వారా, నౌకాయానం ద్వారా గీక్ దేశంతో ట్రేడ్ రిలేషన్స్ కలిగి ఉండేవారు అనమాట. సో మిరియాలు, కాటన్ ఇలాంటివి మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. సో వాళ్ళకి బదులుగా వాళ్ళు గీక్ గోల్డ్ కాయిన్స్ మనకి ఇచ్చేవారు అనమాట. సో ఈ కుషానాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ కనిష్కుడు. ఈ కనిష్కుడు ఏంటంటే సిటీ డెవలప్మెంట్ ప్లాన్లో దిట్ట అనమాట. సో ఇతను ఏంటంటే 2 ప్రముఖ సిటీస్ని నిర్మించడం జరిగింది. ఒకటి కనిష్కపురి అని చెప్పేసి కాశ్మీర్లో ఒక నగరాన్ని, అలాగే పురుషపూర్ అని చెప్పేసి ప్రస్తుత పంజాబ్లో ఉన్న పెషావర్ అనే ఊరిని ఈ కనిష్కుడు నిర్మించడం జరిగింది. అలాగే ఇదే టైంలో ఈ కనిష్కుడు చైనీస్ నిర్మించినటువంటి ట్రేడ్ సిల్క్ రూట్ని ఫర్ ట్రేడ్ పర్పస్కి యూజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఆస్థానాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం శుంగా డైనస్టీ గురించి మాట్లాడుకోవాలి. మౌర్య డైనస్టీలో లాస్ట్ రాజుని గద్దె దించడం ద్వారా ఈ పుష్యమిత్ర శుంగ మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడనమాట. సో ఈ పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణ్ అవడం వల్ల ఇతను రాజు అయిన తర్వాత ఈ వేదిక్ రిచువల్స్ని ప్రోత్సహించడం జరిగిందనమాట. పుష్యమిత్ర శుంగ ఆధ్వర్యంలోనే వేదిక్ కల్చర్ని, హిందూయిజాన్ని రివైవ్ చేయడం జరిగిందనమాట. అప్పటి వరకు బలంగా ఉన్న బుద్ధిజాన్ని ఎదుర్కోవడానికి హిందూయిజాన్ని రివైవ్ చేయడం ఇతని ఆధ్వర్యంలోనే జరిగిందనమాట. ఇతను ఎన్నో బుద్ధిస్టు స్తూపాలను కూడా నాశనం చేయడం జరిగింది. ఈ పుష్యమిత్ర శుంగ ఆస్థానంలో హెడ్ ప్రీస్ట్ ఎవరంటే పతాంజలి. ఇతనే మనం యోగా స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని స్థాపించిన వ్యక్తిగా మనం ఈ పతాంజలి గురించి ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇతను సాంస్క్రిట్ గ్రామర్కి ఒక బుక్ రాశారనమాట. అదే మహాభాష్య. ఇది ఏంటంటే పనని అష్టాధ్యాయ అనే బుక్కి కామెంటరీగా ఇతను రాయడం జరిగిందనమాట. ఈ పనని అష్టాధ్యాయ అన్నది గ్రామర్ బుక్ ఆఫ్ సాంస్క్రిట్. అంటే సాంస్క్రిట్ యొక్క గ్రామర్ ఇందులో రచించబడి ఉందన్నమాట. సో పనని అష్టాధ్యాయ బుక్కి కామెంటరీగా ఇతను మహాభాష్య అనే సాంస్క్రిట్ గ్రామర్ బుక్ రాయడం జరిగిందనమాట. ఈ పుష్యమిత్ర శుంగ మరణించిన తర్వాత అతని కొడుకు అగ్నిమిత్ర శుంగ రాజు అయ్యాడనమాట. సో అప్పట్లో విదేహ అనే రాజ్యం యొక్క ప్రిన్సెస్తో ఈ అగ్నిమిత్ర శుంగకి ఒక లవ్ స్టోరీ ఉండేదన్నమాట. ఈ విదేహ అనే రాజ్యం ప్రస్తుతం ఉన్న మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం అన్నమాట. సో ఈ విదేహ ఒక ప్రిన్సెస్ పేరు మాలవిక.
ఈ మాలవికకి మరియు ఈ అగ్నిమిత్ర శుంగాకి మధ్య జరిగిన లవ్ స్టోరీని మాలవిక అగ్నిమిత్ర అని చెప్పి ఒక బుక్ కాళిదాస రాయడం జరిగిందనమాట. ఈ శుంగా డైనెస్టీలో లాస్ట్ రూలర్ అయినటువంటి వాసుమిత్ర శుంగ వాళ్ళ ముందు జనరేషన్స్ నాశనం చేసిన స్తూపాలని ఇతను రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత కాలంలో ఇతని మినిస్ట్రీలో ఉన్నటువంటి వాసుదేవ కాన్వా అనే బ్రాహ్మిన్ మినిస్టర్ ఈ వాసుమిత్ర శుంగాన్ని హతమార్చడం ద్వారా కాన్వా డైనెస్టీని స్థాపించడం జరిగిందనమాట. ఆ విధంగా కాన్వా డైనెస్టీ 75 ADలో వాసుదేవ కాన్వా స్థాపించడం జరిగింది. తర్వాత 100 ADలో ఈ కాన్వా డైనెస్టీని అంతరించి శాతవాహనులు ఈ మగధ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవడం ద్వారా మగధ సామ్రాజ్యం కంప్లీట్గా అంతరించింది. సో ఇక్కడ నుంచి శాతవాహనులు నార్త్ అండ్ సౌత్ ఇండియాని పరిపాలించేవారు అనమాట. ఈ శాతవాహనులకే మరొక పేరు ఆంధ్రాస్, అలాగే ఆంధ్రభృత్యాస్ అని పిలిచేవారు. ఈ సిముక్ అనే వ్యక్తి ఈ శాతవాహన డైనెస్టీని స్టార్ట్ చేశారండి ఫస్ట్ BCలో. బట్ తర్వాత చాలామంది శాతకర్ణి అనే రాజులు పాలించారు. సో శాతకర్ణి అంటే అది ఒక బిరుదు అండి, పేరు కాదు. సో ఈ శాతవాహన డైనెస్టీలో చాలామంది శాతకర్ణీస్ ఉండేవారు అనమాట. అందులో ఫేమస్గా మనం ఆడుకోవాలంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఈ పేరుని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే వీళ్ళు లీనియల్ సిస్టమ్ని ఫాలో అయ్యేవారు అనమాట. సో ఇక్కడ ప్యాట్రిలీనియల్ అని ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు వాళ్ళ తండ్రి యొక్క ఇంటి పేరు కానీ తండ్రి యొక్క పేరు కానీ తీసుకుంటారో వారు ప్యాట్రిలీనియల్. ఎవరైతే వారి యొక్క మదర్ యొక్క పేరు కానీ మదర్ యొక్క సర్నేమ్ ఆర్ పేరుని వాళ్ళ పేరుతో యాడ్ చేసుకుని వాళ్ళ లీనియేజ్ని ముందుకు తీసుకెళ్తారో అది మ్యాట్రిలీనియల్ అనమాట. సో దీన్ని బట్టి శాతవాహనులు లీనియల్ సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. సో ఈ శాతవాహనుల టైంలోనే ఫస్ట్ టైం లెడ్తో మనం కాయిన్లు మింట్ చేయడం జరిగిందండి. సో అప్పటి వరకు కాపరు, ఇత్తడి మరియు బంగారంతో నాణాలు ముద్రించి ఆ నాణాలని మనం వస్తు మార్పిడి పద్ధతి డబ్బుకి ఇప్పుడైతే ప్రస్తుతం డబ్బు ఎలా వాడుతున్నామో అప్పుడు ఈ గోల్డ్ కాయిన్స్ని మార్పిడి కింద వాడుకునేవారు అనమాట ట్రాన్సాక్షన్స్కి. దాని తర్వాత ఈ శాతవాహనుల టైంలో ఫస్ట్ టైం లెడ్తో అంటే తక్కువ కాస్ట్తో మనం ఈ కాయిన్స్ ముద్రించి దాన్ని చలామణికి చేసేవారు అనమాట. అంతేకాకుండా వీళ్ళ టైంలోనే మనకి ఈ బ్రాహ్మిన్స్కి ల్యాండ్స్ ఎలికేట్ చేయడం ఒక ప్రాసెస్గా స్టార్ట్ అయిందనమాట. అంటే బ్రాహ్మిన్స్ ఎవరైతే రాజు యొక్క ఆస్థానంలో వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీసెస్కి బదులుగా అప్పటి వరకు ఇచ్చే గోల్డ్ కాయిన్స్కి బదులుగా భూమిని వాళ్ళకి ఇచ్చేవారనమాట. సో ఏదైతే శాతవాహనులు మొదలెట్టిన ప్రాసెస్ అంటే బ్రాహ్మణులకి వాళ్ళ సర్వీసెస్ బదులుగా భూమి ఇవ్వడం మొదలెట్టారో అది తర్వాత కాలంలో గుప్తులు నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ ఎవరైతే సర్వీసెస్ వాళ్ళ రాజ్యంలో ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ బదులుగా భూమిని ఇవ్వడం మొదలెట్టారనమాట. సో ఏదైతే శాతవాహనులు మొదలెట్టారో అదే తర్వాత కాలంలో జమీందారీ వ్యవస్థగా అలాగే ఇండియాలో ఫ్యూడలిజానికి దారితీసింది. సో ఈ విధంగా ఫస్ట్ AD నుంచి శాతవాహనులు ఇండియాని రూల్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత కాలంలో శాతవాహనుల తర్వాత గుప్తాస్ నార్త్ ఇండియాలోను అలాగే చీరా, చోళ మరియు పాండ్యాలు సౌత్ ఇండియాలోను రూల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు గుప్తా గురించి మాట్లాడుకుందాం. సో గుప్తా డైనెస్టీని ఫస్ట్ స్టార్ట్ చేసింది 230 ADలో శ్రీగుప్తా. దాని తర్వాత అతని కొడుకు అయినటువంటి ఘటోత్కచ దాన్ని కంటిన్యూ చేశాడు. సో ఈ ఘటోత్కచుడి యొక్క కొడుకు పేరే చంద్రగుప్త ఫస్ట్. ఈ చంద్రగుప్త ఫస్ట్ 319 ADలో గుప్తా డైనెస్టీలో రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ గుప్తా డైనెస్టీలో ఏదైనా అకేషన్ జరిగితే ఆ అకేషన్కి గుర్తుగా వీళ్ళు గోల్డ్ కాయిన్స్ మింట్ చేసేవారు అనమాట. మింట్ చేసి ఆ ఈవెంట్కి అకేషన్కి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టేవారు. ఈ చంద్రగుప్త ఫస్ట్ తర్వాత అతని కొడుకైనటువంటి సముద్రగుప్తుడు 335 AD నుంచి 375 AD దాకా అంటే 40 years ఈ గుప్తా డైనెస్టీలో దేశాన్ని పరిపాలించాడు అనమాట. ఈ సముద్రగుప్తుడిని సెకండ్ చక్రవర్తి ఆఫ్ సామ్రాట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచేవారు. ఎందుకు అంటే ఇతను హిందూ అయినప్పటికీ ఇతనికి కూడా రిలీజియస్ టాలరెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఉదాహరణకి శ్రీలంకన్ రూలర్ అయినటువంటి మహావర్మన్ బోధ్గయాలో బుద్ధిస్ట్ మిషనరీ కట్టుకుంటానని ఈ సముద్రగుప్తుని అడగడం జరిగిందనమాట. సో అప్పుడు సముద్రగుప్తుడు ఆ బోధ్గయాలో బుద్ధిస్ట్ మిషనరీకి కావాల్సిన భూమి ఇవ్వడమే కాకుండా దానికి ఇనీషియల్ ఫండింగ్ కూడా ఇతనే సమకూర్చాడు అనమాట. ఈ సముద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి హరిసేనుడు ఇతని గురించి ఏం చెప్పాడంటే ఇతను 100కు పైగా యుద్ధాలని గెలిచాడు, ఎప్పుడూ ఇతను ఓటమి ఎరిగిందంటూ లేదు అని చెప్పి ఇతన్ని పొగడడం జరిగింది. ఇక్కడ సముద్రగుప్తుడు 375 ADలో మరణించిన తర్వాత మళ్ళీ 385 ADలో సో ఈ 10 years గ్యాప్ గుప్తా డైనెస్టీలో 375 AD నుంచి 385 AD మధ్యలో ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ధ్రువ స్వామిని గురించి మనం ప్రత్యేకంగా ఇక్కడ మనం ఒక కథ తెలుసుకోవాలి. అసలు ఎవరు ఈ ధ్రువస్వామిని? ఈ ధ్రువస్వామిని వల్ల ఎందుకు గుప్తా డైనెస్టీ 10 years అధికారం కోల్పోయింది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ సముద్రగుప్తుడికి 2 కొడుకులు ఉన్నారండి. ఒక పెద్ద కొడుకు పేరు రామగుప్త, సెకండ్ కొడుకు పేరు చంద్రగుప్త సెకండ్. సో సముద్రగుప్తుడి యొక్క తండ్రి పేరు చంద్రగుప్త ఫస్ట్,
సముద్రగుప్తుని యొక్కకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకటి రమాగుప్త, రెండు చంద్రగుప్త సెకండ్. పెద్ద కొడుకు అయినటువంటి రమాగుప్త యొక్క భార్యే ఈ ధ్రువస్వామిని. ఈ ధ్రువస్వామిని అత్యంత సౌందర్యవతి. అంతేకాకుండా వేరే రాజ్యాల్లో ఈ ధ్రువస్వామిని గురించి అత్యంత సౌందర్యవతి అని చెప్పి అందరికీ చాలా ప్రాచుర్యంగా ఉండేదన్నమాట. సో మనం షాకాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ షాకాస్ గుజరాత్ ప్రాంతంలో రూల్ చేసేవారండి. సో ఈ గుప్తాస్ నార్త్ ఇండియా, బీహార్ ప్రాంతంలో రూల్ చేసేవారు. ఈ షాకాస్ గుజరాత్ ప్రాంతంలో రూల్ చేసేవారు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధంలో రమాగుప్త ఒక టైంలో ఓడిపోవడం జరిగింది. సో ఆ వారు అయిపోయిన తర్వాత సంధి ఏవైతే ట్రీటీ రాసుకుంటారో ఆ ట్రీటీలో గెలిచిన షాకాస్ రూలర్ ఏం కోరుకున్నాడంటే, ఓడిపోయినటువంటి ఈ రమాగుప్తాని ఏం అడిగాడంటే తన భార్యని వాళ్ళకి అప్పగించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. సో ఓడిపోయినటువంటి రమాగుప్త దీనికి అంగీకరించి తన భార్యని అప్పగించడం జరిగిందనమాట. సో ఈ విధంగా రాజ్యాన్నే కాకుండా భార్యను కూడా కోల్పోయి రమాగుప్త గుప్తా డైనస్టీని 10 years షాకాస్కి అప్పగించాడు అనమాట. ఇక్కడ సెకండ్ కొడుకునటువంటి చంద్రగుప్త సెకండ్ షాకాస్ మీద యుద్ధం ప్రకటించి షాకాస్ను ఓడించి ధ్రువస్వామిని షాకాస్ దగ్గర నుంచి విడిపించి రాజ్యానికి తీసుకొచ్చి, అలాగే వాళ్ళ అన్నైనటువంటి రమాగుప్తాను కూడా అతనే చంపేసి ధ్రువస్వామిని చంద్రగుప్త సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. సో ఈ సముద్రగుప్త సెకండ్కే విక్రమాదిత్యుడు అని, అలాగే గుప్తాస్లో మోస్ట్ ఎన్లైటెండ్ రూలర్ అని చెప్పేసి బిరుదులు ఉండేవన్నమాట. సముద్రగుప్త సెకండ్ టైంలోనే హిందూయిజం బాగా బలపడిందనమాట. అప్పుడు దాకా ఓరల్గా ఉన్నటువంటి ఈ వేదాలు కానీ భగవద్గీత కానీ అలాగే హిందూ లిటరేచర్ అన్ని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాయబడడం జరిగింది ఇతని టైంలోనే అనమాట. సో టెంపుల్ కట్టడం ఇతనే స్టార్ట్ చేశారు. భగవద్గీతని పుస్తక రూపంలో కంపైల్ చేసింది కూడా ఈ టైంలోనే. నాగరి లిపిని కూడా కంపైల్ చేయడం స్టార్ట్ చేసింది ఈ టైంలోనే. ఓరల్గా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి పాస్ అవుతున్న ఇన్ఫర్మేషన్ని లిఖిత రూపంలో ప్రచురించింది ఈ టైంలోనే. అంతేకాకుండా ఎన్నో సైంటిఫిక్ లిటరేచర్ అయినటువంటి ఆస్ట్రానమీ కానీ, ఆస్ట్రాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, మెటలర్జీ కానీ ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన పుస్తకాలన్నీ ఈ టైంలోనే కంపైల్ చేయడం జరిగింది. ఈ చంద్రగుప్త 2 యొక్క లెగసీని అతను మరణించిన తర్వాత అతను కొడుకు అయినటువంటి కుమారగుప్తుడు కంటిన్యూ చేశాడు అనమాట. సో ఏదైతే నలంద యూనివర్సిటీ ఉందో ఆ నలంద యూనివర్సిటీని స్థాపించింది కూడా ఈ కుమారగుప్తుడు అనమాట. సో ఇక్కడ నలంద యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం 2 యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలండి. ఒకటి తక్షశిల యూనివర్సిటీ, ఒకటి నలంద యూనివర్సిటీ. ఆ టైంలో ఎలా ఉండేవంటే, తక్షశిల గురించి మాట్లాడుకుంటే ఇది ఆశ్రమ వ్యవస్థ ఉండేదండి. అంటే ఎవరైతే ఏదైనా స్కిల్ నేర్చుకోవాలో వాళ్ళు గురువుని సెలెక్ట్ చేసుకుని ఆ గురువు ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి అతని ఆశ్రమంలో ఉండి మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ తక్షశిల యూనివర్సిటీలో ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవండి. సో అదంతా గురువు మీద డిపెండ్ అయి ఉంటుంది. గురువు తను భావిస్తే ఈ శిష్యుడు అంతా నేర్చుకున్నాడు, ఈ శిష్యుడు ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదని గురువు భావిస్తే ఆ గురువుకి చెప్తాడనమాట, నీ శిక్షణ పూర్తయింది వెళ్ళిపోవచ్చు అని. సో ఆ శిష్యుడు గురువుకి దక్షిణ ఇచ్చి ఆ ఆశ్రమం నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఈ విధంగా తక్షశిల యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేదన్నమాట ఆ టైంలో. వేరేస్ మనం నలంద యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇప్పుడు మన ప్రజెంట్ ఏదైతే మోడర్న్ స్కూలింగ్ సిస్టమ్ కానీ యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయో సేమ్ సిస్టమ్ అండి. అంటే ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం వసతి గృహాలు, హాస్టల్స్ ఉండేవి, అలాగే క్లాస్ రూమ్స్ ఉండేవి, లైబ్రరీస్ ఉండేవి, అలాగే ప్రాక్టికల్ కోసం ల్యాబ్స్ ఉండేవి. సో ఇవన్నీ మనకి నలంద యూనివర్సిటీలో మనం చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే తర్వాత కాలంలో ఈ నలంద యూనివర్సిటీని ధ్వంసం చేశారో, ఈ గుప్తా డైనస్టీలో రాసినటువంటి ఈ పుస్తకాలు ఏదైతే కంపైల్ చేశారో డిఫరెంట్ సైంటిఫిక్ లిటరేచర్ కానీ, పురాణాలు కానీ, భగవద్గీత కానీ ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఓరల్గా ఉండే హిందూయిజంకి సంబంధించిన లిటరేచర్ అన్నీ ఈ నలంద యూనివర్సిటీ లైబ్రరీలో చాలా పెద్ద లైబ్రరీ ఉండేదన్నమాట. సో ఇది తగలబెట్టినప్పుడు 3 నెలలు అది తగలబడిందని చెప్పేసి కూడా మనకి హిస్టరీలో పేర్కొన్నారు. ఈ గుప్తా డైనస్టీలో లాస్ట్ ఇంపార్టెంట్ రూలరు స్కంద గుప్తా అండి. ఈ స్కంద గుప్తా టైంలోనే మనకి సెంట్రల్ ఏషియా నుంచి కొంతమంది ట్రైబ్స్, హూనా అనే ట్రైబ్స్ ఎప్పటికప్పుడు వచ్చి దండయాత్ర చేసి మనం లూట్ చేసి మన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ అని తీసుకెళ్ళిపోయేవారు అనమాట. సో ఎందుకంటే ఈ టైంలోనే మనకి ట్రేడ్ గీక్స్తో కానీ వేరే దేశాలతో మంచి ట్రేడ్ ఉండేదన్నమాట. సిల్క్ రూట్ ద్వారాను మరియు ఈ సముద్ర మార్గాల్లో జరిగే ట్రేడ్ల ద్వారా చాలా ఆదాయం వచ్చేదండి గోల్డ్ కాయిన్ రూపంలో. సో ఈ గోల్డ్ కాయిన్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని లూట్ చేయడానికి మన దేశం మీదకి హూనా అనే ట్రైబ్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చేవారనమాట గుప్తా డైనస్టీలో. సో 550 ADలో గుప్తా డైనస్టీ అంతరించిందండి. సో ఆఫ్టర్ ఈ స్కందగుప్తా మరణించిన తర్వాత ఈ హూనా ట్రైబ్స్ అందరూ ఏకీకృతం అయ్యి దేశం మీద దాడి చేసి మొత్తం బంగారాన్ని అలాగే దేశంలో ఉన్న చాలా దేవాలయాలు కానీ ధ్వంసం చేసి మనకున్న చాలా సైంటిఫిక్ లిటరేచర్ కానీ అలాగే ఆలయాలు కానీ ధ్వంసం చేయడం జరిగిందనమాట. సో ఏదైతే శాతవాహనులు బ్రాహ్మణులకి వాళ్ళ సర్వీసెస్ బదులుగా భూమి, ల్యాండ్ ఇవ్వడం మొదలెట్టారో దాన్ని గుప్తా డైనస్టీలో కంటిన్యూ చేయడం జరిగిందనమాట. దానికి కారణాలు ఏంటంటే, సో అప్పటి వరకు రోమన్ నుంచి వచ్చే బంగారం మనకి రావడం తగ్గిందనమాట. దానికి కారణం ఏంటంటే
మెయిన్గా ఈ రోమన్స్తో సిల్క్ ట్రేడ్ ఎక్కువగా చేసేవాళ్ళం అండి. ఈ సిల్క్ ట్రేడ్ ద్వారా మన దేశానికి చాలా వరకు గోల్డ్ కాయిన్స్ దిగుమతి అయ్యేవన్నమాట. మనం ఇండియా నుంచి సిల్క్ క్లాత్ని రోమన్ దేశానికి ట్రేడ్ చేసేవాళ్ళం అండి. దానికి బదులుగా మనకి గోల్డ్ కాయిన్స్ వాళ్ళు పే చేసేవారు. సో ఒక టైంలో ఏమైందంటే ఈ చైనీస్ సిల్క్ని తయారు చేయడం ఈ రోమన్స్కి నేర్పించడం జరిగిందనమాట. అంతేకాకుండా తర్వాత ఈ సిల్క్ రూట్ ద్వారా వాళ్ళు మన దేశం కన్నా తక్కువ రేట్కి, తక్కువ ధరకి ఈ సిల్క్ క్లాత్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు రావాల్సిన గోల్డ్ దిగుమతి చాలా తగ్గిపోయిందనమాట. సో దాన్ని భర్తీ చేయడానికి ఈ గుప్తా డైనెస్టీలో కూడా వీళ్ళు బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా వేరే ఆఫీసర్స్ ఎవరైతే ఈ ఆస్థానంలో రాజులకు పనిచేస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్కి బదులుగా భూమిని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ బ్రాహ్మణులకి ఇచ్చే భూమిని అగ్రహార మరియు బ్రహ్మదీయ అని పిలిచేవారు. అగ్రహార దేనికంటే బ్రాహ్మణుల యొక్క సర్వీసెస్కి భూమి ఇస్తే దాన్ని అగ్రహార అని పిలిచేవారు. అది కాకుండా వేరే అకేషన్స్కి ఎప్పుడైనా బ్రాహ్మిన్స్కి ఇస్తే దాన్ని బ్రహ్మదీయ అని పిలిచేవారు. ఈ గుప్తా టైంలోనే మనకి స్త్రీధన అనే కాన్సెప్ట్ కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయిందండి. కాత్యాయన అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టాడు. సో ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో వాళ్ళకంటూ కొంత ఆస్తి ఉంటుంది. మ్యారేజ్ అనంతరం ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళతో పాటు తీసుకెళ్తారనమాట. సో ఆ తర్వాత కాలంలో ఎలా అయిందంటే ఫోర్స్డ్ స్త్రీధన కింద మారింది. అది ప్రస్తుత కాలంలో దౌరీగా చలామణి అవుతుంది. నెక్స్ట్ మాట్లాడుకుంటే సతీప్రథ అనే ప్రాసెస్ ఉండేదండి. అంటే ఎవరైతే భర్త చనిపోయారో ఆ భర్త యొక్క సమాధి పైనే భార్యని కూడా కూర్చోబెట్టి సో ఇద్దరిని కలిపి చితి పెడతారన్నమాట. సో ఇది చాలా ఫోర్స్ఫుల్గా జరిగేది ఆ టైంలో. అలాగే గుప్తాస్ టైంలోనే ఇన్స్టిట్యూషనల్ ప్రాస్టిట్యూషన్ ఉండేదన్నమాట. ఈ గుప్తా టైంలోనే శూద్రాలని 2 కేటగిరీలుగా డివైడ్ చేసి అందులో ఒక కేటగిరీని అన్టచబుల్స్గా వీళ్ళు స్పెషల్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో శూద్రాలు నిర్వాసిత, అనిర్వాసిత అని చెప్పి రెండు భాగాలుగా విభజించారండి. అనిర్వాసిత ఏంటంటే మనకి పొలాల్లో కట్ట ఇంటి పనులకి వచ్చే వాళ్ళందరినీ, శూద్రులందరినీ కలిపి అనిర్వాసిత అని పిలిచేవారు. నిర్వాసిత ఎవరంటే వీళ్ళని ఊర్లోకి రానిచ్చేవారు కాదనమాట. సో ఈ విధంగా అన్టచబిలిటీ వీళ్ళు మెయింటైన్ చేసేవారు. ఈ నిర్వాసిత శూద్రాల్లోనే ఒక స్పెషల్ కేటగిరీ వాళ్ళని చండాలస్ అని పిలిచేవారండి. వాళ్ళకి స్పెషల్ టైప్ ఆఫ్ డిసబిలిటీస్ ఆమోదించేవారు అనమాట. వాళ్ళకి నియమాలు కొన్ని పెట్టేవారు. ఆ నియమాలు ఏంటంటే, ఒకటి వాళ్ళు ఎప్పుడు ఊర్లోకి ఎంటర్ అయినా డప్పు కానీ లేదా హార్న్ కానీ వాళ్ళు ఓదాలన్నమాట. సో దీనివల్ల ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది వీళ్ళు చండాలులు ఊర్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పి. సో వాళ్ళు అలాంటి సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకుంటారు అనమాట. తలుపులు మూసుకుని వాళ్ళని చూడకూడదు. ఎందుకంటే వాళ్ళని చూస్తే వీళ్ళ ప్యూరిటీ పోతుందని, ఇంప్యూరిటీ అంటే వాళ్ళ యొక్క శుద్ధి పోతుంది, మలినం అయిపోతారని చెప్పి వాళ్ళు భావించేవారు అనమాట ఈ టైంలో. మరొక నియమం ఏంటంటే వీళ్ళని ఊళ్ళలోకి 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే అలౌ చేసేవారు అనమాట. దీనికి కారణం ఏంటంటే ఈ 11 నుంచి 3 గంటల మధ్యలోనే మనిషి యొక్క నీడ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. 11కు ముందు కానీ 3 తర్వాత కానీ అంటే ఉదయం వేళ కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏంటంటే నీడ పొడవుగా ఉండడం వల్ల ఆ నీడని వీళ్ళు మలినంగా భావిస్తారనమాట. సో వాళ్ళ నీడ వేరే వాళ్ళ మీద పడితే కూడా అది వాళ్ళ యొక్క ప్యూరిటీ పోతుంది, వాళ్ళ యొక్క శుభ్రం పోతుంది, వాళ్ళు మలినం అయిపోతారు అని చెప్పి ఈ నియమం పెట్టారనమాట. నెక్స్ట్ ఇంకోటి, ఈ చండాలాస్ మెడలో ఒక చిప్ప అలాగే వీళ్ళ వెనకాల ఒక చీపురు కట్టుకుని తిరగాలన్నమాట. ఇది ఎందుకు అంటే ఈ మెడలో చిప్ప ఏంటంటే వాళ్ళు ఉమ్మినప్పుడు భూమి మీద ఉమ్మకూడదు అనమాట. భూమి మీద ఉమ్మితే వాళ్ళ పరిసరాలు అపవిత్రం అయిపోతాయి, మలినం అవుతాయని చెప్పి భావిస్తారు. అందుకే వాళ్ళు మెడలో కట్టుకున్నటువంటి చిప్పలోనే వాళ్ళు ఉమ్మేసినా ఏం వేసినా ఆ చిప్పలోనే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి చీపురు ఎందుకంటే వాళ్ళ అడుగులు కూడా చాలా మలినము, అవి తాకినా చూసి అపవిత్రం అవుతారని చెప్పేసి. సో వాళ్ళ యొక్క పాదముద్రలు చెరపడానికి వాళ్ళ వెనకాల చీపిరి కట్టుకుంటే ఆ చీపిరి వాళ్ళ పాదముద్రలను తుడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ మీద ఇది స్ట్రిక్ట్గా నియమాలు ఉండేవన్నమాట. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఈ విధంగా వేషధారణ వేసుకోవాలి, అలాగే వాళ్ళు ఊర్లోకి వస్తే సౌండ్ చేసి మాకు చెప్పాలి, అలాగే ఈ టైం మధ్యలోనే వాళ్ళు రావాలి అని చెప్పి చండాలు అనే ఒక స్పెషల్ కేటగిరీ శూద్ర ట్రీట్ చేసేవారు అన్నమాట. సో ఇప్పుడు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంగం డైనెస్టీ గురించి మాట్లాడుకుందాం. సంగం ఏజ్ అంటారు, ఆ సంగం రూలర్స్ అంటారు. సో ఈ సంగం రూలర్స్ అంటే ఒకరు కాదండి, వివిధ రకాల ఆస్థానాలు. ఒకటి మన ఇప్పుడు కేరళ ప్రాంతంలో ఉన్నవాడిని చీరాస్ అని పిలుస్తారు, వాళ్ళనే కేరళ పుత్రాస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాండ్యాస్ ఏంటంటే ఏదైతే మదురై ఉందో తమిళనాడు అని చెప్పచ్చు, పార్ట్ ఆఫ్ సౌత్ తమిళనాడు. నెక్స్ట్ చెన్నై అండ్ దాని పై భాగం ఉన్నదంతా చోళాస్ అనమాట. సో ఈ సంగం డైనెస్టీలో చోళా, చేరా అండ్ పాండ్య ఇలా వివిధ రకాల ఆస్థానాలు పరిపాలించామండి.
మెయిన్గా ఈ చీరాస్, చోళ అండ్ పాండ్యాస్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళు కోస్టల్ ఏరియాలో ఉండడం వల్ల పడవల ద్వారా, సముద్రయానం ద్వారా చాలా ట్రేడ్ చేసేవాళ్ళండి. ఆ ట్రేడ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చాలా వరకు దేవాలయాల నిర్మాణానికి యూజ్ చేసేవారండి. సో ఈ విధంగా మిరియాలు మరియు కాటన్, సిల్క్ బాగా ట్రేడ్ చేసేవారు. ఇక్కడ మెయిన్గా మనం పాండ్యాస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ పాండ్యాస్ టైంలోనే మనకి 3 సభలు జరిగినాయి. ఈ 3 సభల తర్వాతే మనకి సంగం లిటరేచర్ వచ్చిందండి. ఈ సంగం లిటరేచర్ నుంచే తమిళ్ లిటరేచర్ కూడా వచ్చిందండి. ఈ పాండ్యాస్ రూలర్లో ఇంపార్టెంట్ రూలర్ నెతున్జెలియన్. ఈ నెతున్జెలియన్ రాజు గురించి మనం తమిళ్ ఎపిక్ అయినటువంటి శిలాపాధికారం అనే కథలో మనం తెలుసుకుంటాం. ఈ పాండ్యుల యొక్క ఆధ్వర్యంలోనే 3 సంగం అసెంబ్లీస్ జరిగినాయండి. ఈ 3 అసెంబ్లీస్ గురించి మాట్లాడుకొని అలాగే తమిళ్ ఎపిక్స్ అయినటువంటి శిలాపాధికారం మరియు మనీ మేకలే కథని బ్రీఫ్గా మాడుకొని ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫస్ట్ సంఘం అసెంబ్లీ ఏం చెప్తుందంటే, ఈ సంఘం దేవతలు మరియు దేవకన్యలు అటెండ్ అయ్యారంట. ఈ అసెంబ్లీ తర్వాత ఎలాంటి బుక్స్ మిగలలేదు. ఎందుకంటే ఈ దేవతలు మరియు దేవకన్యలు మాట్లాడుకున్నది చాలా డివైన్ అవడం వల్ల ఇవేమీ బుక్లో రాయకూడదు అని చెప్పేసి పేర్కొన్నారంట. సో ఈ విధంగా ఈ అసెంబ్లీ తర్వాత ఎలాంటి బుక్ కంపైల్ చేయలేదండి. ఇది కంప్లీట్గా మనం మైథలాజికల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ సంఘం అసెంబ్లీ తర్వాత తోలాపక్యం అనే బుక్ ఒకటి సర్వైవ్ అయిందండి. ఇదే తమిళ్ లిటరేచర్ యొక్క గ్రామర్ బుక్ అనమాట. థర్డ్ సంఘం అసెంబ్లీ తర్వాత మనకి చాలా బుక్స్ తమిళ్ లిటరేచర్లో వచ్చినాయండి. అవన్నీ సర్వైవ్ అయినాయి. సో ఇవే మనకి తమిళ్ లిటరేచర్కి బేసిస్ అనమాట. ఈ థర్డ్ సంఘం అసెంబ్లీలో 473 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 30 మంది ఉమెన్ అండి, లేడీస్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఫేమస్ సైంట్ ఎవరంటే ఆండాల్. ఈవిడే విష్ణు భక్తి మూమెంట్లో కూడా చాలా ప్రాముఖ్యత వహించింది. ఎందుకంటే తర్వాత భక్తి మూమెంట్లో మనకి ఆల్వార్స్ అండ్ నయనార్స్ అని చెప్పేసి 2 కేటగిరీస్ ఉండేవండి. ఆల్వార్స్ ఎవరంటే లార్డ్ విష్ణుని పూజించేవారు. నయనార్స్ ఎవరంటే లార్డ్ శివాని పూజించేవారు. సో ఈ విధంగా హిందూ తత్వంలో కూడా 2 భక్తి మూమెంట్స్ మొదలయ్యాయండి మనకి తర్వాత రోజుల్లో. సో 600 AD తర్వాత మనం భక్తి మూమెంట్ చూసినప్పుడు అందులో మనకి ఆల్వార్స్ అండ్ నయనార్స్ అని 2 సెక్ట్స్, 2 భాగాలు ఉన్నాయండి. అందులో ఆల్వార్స్ ఎవరంటే లార్డ్ విష్ణుని పూజించేవారు. నెక్స్ట్ నయనార్స్ ఎవరంటే లార్డ్ శివాని పూజించేవారు అనమాట. సో ఈ విధంగా హిందువుల్లోనే 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. ఈ శిలాపాధికారం గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఈ శిలాపాధికారంలో ఒక పాత్ర అయినటువంటి నెతున్జెలియన్ పాండ్యాస్ రూలర్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ అనమాట. సో ఈ శిలాపాధికారం కథ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ శిలాపాధికారం నాకు చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇది చంద్రముఖి మన సినిమా ఉంది కదండి, ఈ చంద్రముఖి కథకి కొంచెం పోలికలు ఉంటాయి అన్నమాట. ఈ శిలాపాధికారంలో మెయిన్ క్యారెక్టర్ ఈ రాజు నెతున్జెలియన్ అండ్ అతని యొక్క భార్య క్వీన్ రాణి ఒకరు ఉన్నారు. సో ఈ రాజు యొక్క ఆస్థానంలో ఒక నర్తకి ఉండేది. ఆమె పేరు, ఆ డాన్సర్ పేరు మాధవి. అలాగే ఈ నెతున్జెలియన్ ఆస్థానంలో కోవలం అనే వ్యక్తి కూడా పనిచేసేవాడు అనమాట. సో ఏమైందంటే ఈ డాన్సర్ మాధవికి కోవలంకి రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. సో ఈ కోవలం ఆల్రెడీ మ్యారీడ్ అనమాట. అతని భార్య పేరు కన్నగి. సో ఈ భార్య కన్నగి మరియు కోవలం ఒక ఊర్లో ఉండేవారు. ఈ కోవలం రాజు దగ్గర పనిచేయడానికి తన ఊరు నుంచి రాజు దగ్గరికి వెళ్ళి పని చేసేవాడు అనమాట. సో ఇలాగ ఊరికి దూరంగా రాజు దగ్గర పనిచేయడం వల్ల ఈ నర్తకి ఎవరైతే మాధవి ఉన్నారో అటర్నల్ మ్యారిటల్ అఫైర్ ఈ కోవలంకి మాధవితో ఏర్పడింది. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కన్నగి అతని భర్తని కోవలంని కొన్ని ప్రశ్నలు అడిగడం జరిగిందనమాట అనుమానంతో. సో అలా అడగ్గా ఒక టైంలో కోవలం నిజాన్ని ఒప్పుకొని తన భార్య ఒకే ఒక షరతు పెట్టిందనమాట. అదేంటంటే ఇక నుంచి మీరు రాజు దగ్గర పని చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. దాంతో కోవలం తన భార్యతో ఏం అడిగాడంటే, మరి రాజు దగ్గరని వెళ్ళకపోతే మన ఇల్లు ఎలా గడవాలి, సంపాదన ఎలాగా అని అడిగితే ఈ కన్నగి తన దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాంగిల్ని తన భర్తకి కోవలంకి ఇచ్చి ఇది అమ్మేసి దాంతో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం మన ఊర్లో అని సలహా ఇచ్చిందనమాట. సో ఈ కంకణం ఏదైతే గాజు ఉందో దాని చుట్టూ డైమండ్స్ అవి ఉండి చాలా వాల్యుబుల్ అనమాట. సో ఈ కోవలం ఏం చేశాడంటే ఆ కంకణాన్ని అమ్మేసి తన ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మాధవి ప్రెగ్నెంట్ అవడం వల్ల కోవలం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుందనమాట. కోవలం ఏం చెప్తాడంటే, పుట్టే శిశువుకి కావాల్సిందంతా నేను సమకూరుస్తాను, ఆ బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పి మాధవికి చెప్పి, బట్ నేను మాత్రం నీ దగ్గరికి రాలేను, నా భార్యకి ప్రమాణం చేశాను కన్నగికి అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో మాధవి కొన్నాళ్ళకి ఏంటి ఇక కోవలం రావట్లేదు పనికి అని చెప్పి తెలుసుకుని ఎంక్వైరీ చేస్తుంది అనమాట. ఈ కోవలం అనే వ్యక్తి ఇంకా రావట్లేదు, పని మానేశాడు, ఇలాగా ఏదో కంకణాన్ని అమ్మేసి దాంతో బిజినెస్ స్టార్ట్ చేశాడు అని చెప్పి తెలుసుకుంటుంది. ఈ మాధవి కోవలంని వదులుకోవడం ఇష్టం లేక
అసలు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఎంక్వైరీ చేస్తుంది అనమాట. సో ఈ బిజినెస్ పెట్టడానికి ఏదైతే యాంకిల్ని అమ్మేశాడో ఆ వివరాలను కూడా ఈ మాధవి సేకరిస్తుంది అనమాట. ఎంతో విలువైన కంకణాన్ని అమ్మేసి తన ఊర్లోనే బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా రాజు దగ్గరికి రాడు ఈ కోవలం అని తెలుసుకున్న మాధవి రాణి యొక్క కంకణాన్ని దొంగలించి ఆ దొంగతనాన్ని ఆ కోవలం మీదకి నెట్టుతుందనమాట. సో మాధవి మాట విన్న నితుంజలిన్ అనే రాజు ఎలాంటి విచారణ లేకుండా ఈ కోవలంని మరణశిక్ష విధిస్తాడనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి కనగి ఎంతో కోపంతో తన దగ్గర ఉన్నటువంటి మరో కంకణాన్ని తీసుకుని వచ్చి కోర్టులో ఏదైతే ఆస్థానంలో రాజు ముందు ప్రశ్నిస్తుందన్నమాట. తను ఏం ప్రశ్నిస్తుందంటే, నా భర్తని కంకణం దొంగతనం చేశాడని మీరు మరణశిక్ష విధించారు కదా, తనే దొంగతనం చేస్తే ఈ కంకణం ఎక్కడది, లేదా రాణికి 3 కంకణాలు తయారు చేయించుకుని పెట్టుకుందా అని ప్రశ్నించిందనమాట. అంతేకాకుండా కోపంతో ఊగిపోతున్న కనగి తన యొక్క బ్రెస్ట్ని కోసి మంటల్లో వేసి రాజుని శపించడం జరుగుతుందన్నమాట. ఆ శాపంతోనే తర్వాత ఈ నితుంజలిన్ అనే రాజు కూడా మరణించడం జరుగుతుంది. ఇదే లాంగో అడిగాల్ రాసినటువంటి శిలాపాధికారం యొక్క కథ. ఈ మణిమేకలై అనే మరొక ఎపిక్ ఈ కథ యొక్క కంటిన్యూటీ అనమాట. సో ఎవరైతే మాధవి ప్రెగ్నెంట్ ఉందనుకున్నాం కదండి, సో ప్రెగ్నెంట్గా ఉన్న మాధవి ఒక ఆడ శిశువుకి జన్మనిస్తుంది అనమాట. ఆ ఆడ శిశువు యొక్క పేరే మణిమేకలై. ఈ మణిమేకలై కోవలం మరియు మాధవికి పుట్టినటువంటి సంతానం అనమాట. ఈ మణిమేకలై ఎలాంటి తప్పు లేకపోయినా సొసైటీలో ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు భరిస్తూ పెరిగిందనమాట. సో అడల్ట్ అయిన తర్వాత ఈ మణిమేకలై బుద్ధిస్ట్ మోంక్గా మారిందనమాట. సో ఈ కథనే చెట్టనార్ మణిమేకలై అనే పుస్తకంలో రాయడం జరిగింది. సో ఈ శిలాపాధికారం మణిమేకలై సంగం లిటరేచర్లో 2 ఇంపార్టెంట్ ఎపిక్స్. సో ఇప్పటి వరకు మనం 600 AD వరకు మాట్లాడుకున్నాం. ఈ వీడియోకి మరింతే వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.